మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గానీ ఏ పని చేయనంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఏంటి వింటానికి కొంచెం షాకింగ్ ఉంది కదా. కానీ నేనైతే ప్రూఫ్స్తో అయితే ఇది ప్రూవ్ చేయగలను. జూన్ 17వ తారీఖున జగన్ గారు వెళ్ళి సాయి కృష్ణ తల్లిని కలిసి తన కుమారుడి కేసులో న్యాయం చేకూరుస్తారని మాటిచ్చారు. ఆ తర్వాత జూన్ 18వ తారీఖునే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సాయి కృష్ణ తల్లిని కలిశారు. అండ్ మరో విషయం ఏంటంటే జూన్ 18వ తారీఖు అంటే జగన్ గారు మాటిచ్చిన తర్వాత రోజే సాయి కృష్ణ విషయంలో సిఐ నాగరాజ్ మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. మరొక విషయం ఏంటంటే జూన్ 16వ తారీఖున యాక్వా రైతులను కలిసి ఈ నెలాఖరు లోపు యాక్వా ఫీడ్ మీద రేట్లు తగ్గించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక అల్టిమేటం ఇచ్చారు. ఆ తర్వాత జూన్ 18వ తారీఖునే యాక్వా ఫీడ్ మీద ₹4 రేటు తగ్గిస్తున్నట్టు కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. ఇంక ఇదంతా ఇలా ఉంటే నిన్న జూన్ 22వ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 5 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సిఐ నాగరాజ్ అరెస్ట్ ఎందుకు కాలేదని జగన్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని సోషల్ మీడియా ద్వారా అయితే ప్రశ్నించారు. అది జరిగిన 24 గంటల్లోపే జూన్ 23వ తారీఖున సిఐ నాగరాజ్ అయితే అరెస్ట్ అయిపోయింది. గతంలో కూడా మీకు గుర్తుంటే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాటతోనే ఆపేశారు. మీరేమంటారు? మన రాష్ట్రంలో పదవిలో ఉంది ఒక నాయకుడు అయితే పవర్లో ఉంది ఎవరో నేను చెప్పాలా? మీకు తెలుసు కదా, మరి కామెంట్ చేయండి.